అమ్మంటే పోతన మందార మకరందారు, అమ్మంటే కృష్ణశాస్త్రి కవిత కలహారం, మాడుగుల గారి అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ దాంచి మొదలుపెట్టారు. అందులో అమృతం అర్పణ, జిస్ట్ ఆఫ్ మదర్స్, జిస్ట్ ఆఫ్ మదర్. The kind of love that you find in a mother is not found anywhere. The kind of sacrifice that is found in a mother is not found anywhere. అమృతానికి అర్పణకు అసలు పేరు అమ్మ. ఆ రెండు పదాలు చాలు. కృష్ణుడు ఒక్క అర్జునుడికి, అది కేవలం 700 శ్లోకాలు, అది యుద్ధ భూమిలో ఎంత చెప్పాలో అంత చెప్పాలి, ఆ తర్వాత మళ్ళీ చెప్పలేదు అంటే మీకు అసలు లోతుగా ఆలోచన చేస్తే డౌట్ వస్తుంది మనకు. పాండవుల అర్హులు గారా, చాలాసార్లు మాట్లాడుకున్నాను, ఒక జ్ఞాపకం చేస్తున్నాను నేను. పాండవులకు అర్హత ఉంది, అవసరం ఉంది. పోనీ కౌరవులకు అర్హత లేకున్నా అవసరం ఉంది, కానీ అర్హత లేదనుకుంటే వేరే విషయం, చెప్పలేదంటే. పాండవులకు చెప్పడానికి అవకాశం కూడా చాలా ఉంది. కృష్ణుడికి ఎప్పుడు వాళ్ళ వెంబడి ఉండేవారు, ఎన్నోసార్లు సమయం దొరికేది. వాళ్ళు కూడా కష్టాలు లేరా, కష్టాల కడిలో వాళ్ళు కూడా ఉన్నారు కదా అర్జున్తో పాటు. హీ నెవర్ టాక్డ్ ఆల్ దోస్ థింగ్స్. అలాగే మామూలు క్యాజువల్ కన్వర్జేషన్ ఏం మాట్లాడుకున్నారో తెలియదు. ఇంకో రకంగా కృష్ణుని మనసులోకి దూరి చూస్తే అప్పుడప్పుడు కృష్ణుని బాధపడ్డాడేమో అనిపిస్తుంది నాకు పర్సనల్గా. సబ్జెక్టివ్ స్టేట్మెంట్. ఎందుకంటే కృష్ణుడు ఎవరు అన్న విషయం మీకు నాకు పూర్తిగా తెలియకపోయినా, పాండవులు లాంటి మహానుభావులు, ఒక్కొక్కరు సామాన్యులు కాదు కదా, వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు సాక్షాత్ విష్ణు స్వరూపం ఈజ్ ద ఓనర్ ఆఫ్ ద యూనివర్స్ అని. పూర్తిగా ఎన్నో అనుభవాలు వాళ్ళకు ఉన్నాయి, అంత మేధావంతులు కూడా. అట్లాంటి కృష్ణుణ్ణి 5 ఊళ్ళ కొరకు రాయభారం పంపడము, రాజ్యం కావాలనడము అని పంపిస్తుంటే కృష్ణుడు ఏమనుకుని ఉంటాడో నాకు ఒక తమాషా. నేను ఉన్న తర్వాత వీళ్ళకి 5 ఊళ్ళు ఎందుకు, దాని మీద ధ్యాస ఎట్లా వెళ్తుంది, ఏం చేసుకుంటారు 5 ఊళ్ళతో, పోనీ అర్ధరాజ్యం ఇచ్చి ఏం చేసుకుంటారు. ఇప్పుడు అంబానీ మీ దగ్గర ఉండి మొత్తం నా డబ్బులని మీకు ధారా వస్తూ మీకు సేవ చేయడానికి మీ దగ్గర ఉంటానని మీ ఇంట్లో ఉన్నప్పుడు ఆయన పంపించి పక్కింట్లో ఏదో కొట్లో ఒక 100 రూపాయలు అప్పు తీసుకురని పంపించామనుకోండి, అంబానీ ఏం ఫీల్ అవుతారు? ఆయన కనిపిస్తుంది, బాధపడరా కృష్ణుడు అని. వీళ్ళకి గీత చెప్పవలసిన అవసరం అనిపించిందో ఊరికే తమాషగా అంటారు. గీత చెప్తే అర్థమవుతుంది వీళ్ళకు. కృష్ణుడిని పంపించి ఏది రాయభారాన్ని దేని కొరకు, 4 రాజ్యం, అర్ధరాజ్యం, పూర్తి రాజ్యం, 5 ఊళ్ళో ఎన్నో ఒకటి పంపింది వేరే వాళ్ళకి. కృష్ణుడు నేను ఎవరిని చిన్న తెలియలేదా, తెలిసి పని చేస్తున్నారంటే ఎవరి ఎక్సెప్షన్, ఎవరికి చెప్పాలి గీత? వీళ్ళకి అవసరమా చెప్పడము అని బాధ అనిపించి ఉండదా? వేరే ఉంచుకోండి. సాక్షాత్తు ఓనర్ ఆఫ్ ద యూనివర్స్ అని తెలిసి 24 hours మీకు సేవలు, ఇంట్లో సర్వెంట్ల సేవలు చేస్తుంటే, సూర్యుడు వచ్చి మీ ఇంట్లో కాపురం ఉండి మీకు రోజంతా సేవ చేస్తుంటే ఆయన బయటికి పంపి పక్కింట్లో ఒక కొవ్వొత్తి తీసుకురా అంటే ఏమనిపిస్తుంది సూర్యునికి? మనసు గాలిపోతుంది, ఎలా కాల్చేవాడు. ఒక తమాషా ఐడియాస్ వస్తుంటాయి కాబట్టి చెప్పలేదు అనుకుందా. యుద్ధ భూమిలో ఎందుకు అంటే ఇంకా తప్పనిసరి ఏడుస్తున్నాడు, ఏం చేయాలో, చిన్నపిల్లడు బాగా మారం చేస్తుంటే చిన్న లాలిపప్పు చేతికిస్తాం కదా కాసేపు ఏడు మార్పించడానికి, అట్లా చెప్పాడే తెలియదు. అది ఎంత అవసరం కొంతవరకు అర్జునుడికి. అలా అంటే ఇవన్నీ చెప్పదలుచుకున్న అసలు ఉద్దేశం ఏంటంటే స్లైట్లీ డీపర్ ఏరియాస్, డిఫికల్ట్ టు డైజెస్ట్, డిఫికల్ట్ టు అండర్స్టాండ్ ఫస్ట్, దెన్ టు డైజెస్ట్, దెన్ టు అసిమిలేట్, దెన్ టు పుట్ ఇన్ టు ప్రాక్టీస్. అందుకని బాగా రెసిస్టెన్స్ వస్తుంది. అమ్మకు అయ్యేంత వరకు ఆమెకే తెలియదు తన లోపల ఇంత ప్రేమ వస్తుందని. పాప పుట్టిన తర్వాత అందరి మలకు సొక్కమ్మ కాదు, దాదాపు హెల్తీగా ఉండే అందరి మలకు కొద్దిగా ఇంటెన్సిటీ తేడా ఉండొచ్చు, కానీ ప్రేమ డెప్త్ మోరల్లెస్ సేమ్ ఉంటుంది. మదర్ అంటే ఇంతమందికి ఇంత కామన్గా పెట్టిన దాని వెనక ఒక సైన్స్ ఉండొద్దా? అందరికీ ప్రేమ, ద్వేషము, పగ, ఆనందము, దుఃఖం పెడితే, అందరికీ కళ్ళు, గుండె, నోసు, ముక్కు ఇవన్నీ సమానంగా పెడితే దాని వెనుక ఒక కామన్ సైన్స్ ఉండదా? దానికి వీళ్ళ గొప్పతనమా తెలియదు. అమ్మకే తెలియదు ఎందుకంత ప్రేమ వస్తుందో. పాపం చూడట్లు లేదు. ఒకసారి ఆ ప్రేమ కొన్ని సమస్యలు కూడా సృష్టిస్తుంది, బాధాకరమైన విషయాలు కలుగుతుంటాయి ఆ ప్రేమ దూరమైనప్పుడు. అందుకే ఒక ఆయన రాగాలు పెంచుకోకురా అన్నారు, శోకాలు తప్పవురా. అయినా తుంచుకోలేరు బంధాన్ని, అట్లా వేధిస్తూ ఉంటుంది. ఇది ప్రయత్నం చేస్తే వచ్చేది కాదు, ఆమె గొప్పతనంలో వచ్చేది కాదు, ఆమె బాడీలో ఆమెకే తెలియదు. సో షీ బయాలజికల్ మిస్టరీ.
ద రీజన్ ఫర్ విచ్ ఈస్ అఫ్ కోర్స్ ఫైనల్ ఫోర్స్. కాబట్టి అది ఆ గొప్పదనాన్ని అమ్మకు ఆపాదించొచ్చా? అమ్మ ఆ పని చేస్తుంది, బల్బు బాగా వెలుగుతుంది, వెలగడానికి కారణం కరెంటు కదా, బల్బు గొప్పదే. ఎవరి లోపల లేని, గుండెల్లో లేని ప్రేమ మదర్ గుండెల్లో దాక్కునింది. ఫైన్. ఇంతమందికి ఇంత కామన్గా పెట్టిందంటే మదరా, దాని వెనకుండా గాడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జీన్స్, బయాలజీ, యూ డు నాట్ నో. కాబట్టి అమ్మ ప్రేమ అంతా కూడా పరమ ప్రేమ అని అనుకుంటే, లేకుంటే అమ్మ నిజంగా తన పాపకు తయారు చేసి పాలిచ్చి పెంచగలదా? పాలు తయారు చేయగలదా? ఆమె బయాలజీ కోటలు చేయలేదు. ఆమెకే తెలియదు పాలు ఎట్లా వస్తారు. లోపల 9 నెలలు మాతృగర్భంలో పిండం ప్రాణం పోసుకుంటుంటే, ఎదుగుతూ ఉంటే ఆమెకి తెలియదు ఏం జరిగింది. ప్లస్ ప్రేమ ఉంది, త్యాగం ఉంది, దానికి ఏం క్వశ్చన్ లేదు. నిజంగానే అమృతానికి అర్పణ కోసలు పేరు అమ్మ, అనుభూతికి ఆర్థతకు ఆనవాలు అమ్మ. ఇది ఏమని క్వశ్చన్ చేయక్కర్లేదు. ఆర్థత అనుభూతి ఎవరికి ఉండదు. ట్రూ. ఇది లోకమని గుడి చేరక తొలివాక అయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా ఆమె ప్రయత్నం వల్ల సెల్ఫ్ ఎఫెక్ట్ వల్ల జరిగినాయి కాదు. సో నేను చెప్పదలుచుకునే విషయం ఏంటంటే, అమ్మ ప్రేమను అనుభవిస్తూనే, పొగుడుతూనే, ప్రశంసిస్తూనే, దానికి గ్రాటిట్యూడ్ ఎక్స్ప్రెస్ చేస్తూనే, దానికి కారణమైన అసలు కారణాన్ని మర్చిపోకూడదు అనే విషయం చెప్తున్నాను. అక్కడికి లింక్ చేసుకుంటే, సో మీరు ఏదో ఇన్నోసెన్స్ అన్నారు కదా, ఇక్కడ చిన్నగా ఈ అమ్మ ప్రేమ గురించి గాడ్కి ఆపాదించేప్పుడు మనం చిన్నగా ఒక చేసే మిస్టేక్ ఏంటంటే, స్వింగ్ టు ద అదర్ ఎక్స్ట్రీమ్. ద హోల్ గోల్ ఈజ్ టు రీచ్ మమ్మీ అనుకుంటారు, ఇది తప్ప ఇంకేం లేదనుకుంటారు. అక్కడ ఆ చిన్న కరెక్షన్ చేసుకుంటే మనం ఒకసారి ఇట్ డోంట్ కమిట్ ఫండమెంటల్ మిస్టేక్స్. ఒకటి, పాప పుట్టినప్పుడు జస్ట్ అమ్మ మొహాన్ని చూస్తుంది, నీకేం చూడదు. శరీరానికి ఆహారం అమ్మ పోవాలి, రక్షణ పోషణ మీకు అంతా కూడా అమ్మే. ఈ రెండే. లుకింగ్ ఎట్ మదర్, సకింగ్ మదర్స్ మిల్క్. షీ డస్ ఓన్లీ 2 things. Absolute innocence, not drawn by any worldly things at all. కొద్దిగా ఎదిగి కొద్ది మెల్లగా అలా బోర్ల పడుతుంది. ఇదివరకు ఒళ్ళో కూర్చోబెట్టిన మమ్మని చూసేది, ఇంకెవరిని చూసేది కాదు. ఒళ్ళో కూర్చుని అమ్మ కనిపిస్తుంది, అమ్మ పాలు, ఫినిష్, నో అదర్ ఫుడ్. 5 అన్నాలు వచ్చేవరకు కొంతమంది పాలు అనిపిస్తారు, కొంతమంది కంటిన్యూ చేస్తారు. ఈలోగా బోర్ల పడుతుంది. ఈ భూమిని చూసి మెల్లగా పాకడం నేర్చుకుంటుంది. అప్పుడు కాసేపు అమ్మని చూడడం మానేస్తుంది. అప్పుడు చిన్న దుఃఖం, ఏదో నాకుతుంది, ఏదో నోట్లో పెట్టుకుంటుంది, ఇన్ఫెక్షన్ అవుతుంది. సో అమ్మ నుంచి కాసింత చూపు మరల్చి భూమి పైన మనస్సు ఆవే మళ్ళగానే మెల్లగా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ఒక మీనింగ్ క్రష్ అంటే భూ సంబంధమైన వాసనలు లేని వ్యక్తి నా కృష్ణ. సో ఇప్పటిదాకా భూ సంబంధమైన వాసన లేవు పాపకు, మమ్మీనే చూస్తూ ఉంది. అమ్మ పాలకి వదలదు. మెల్లగా భూమి వైపు మళ్ళింది మనస్సు. భూ సంబంధమైన వాసన అక్కడ మొదలవుతాయి. ఇక రాధార్థుని కూడా ధర రాధ తిరిగేస్తే అలా ఉందంటారు కదా. భూ సంబంధమైన వాసనలు లేనిది ధర అంటే భూ సంబంధం, రాధ అంటే రివర్స్ కదా. అంటే భూ సంబంధమైన వాసనలు లేనిది రాధ అని రకరకాలుగా భక్తులు సమర్పిస్తూ పోతుంటారు. వేరే విషయం, ఆ కవికుండే ఊహాశక్తిని బట్టి రకరకాల పద్ధతులు ఇస్తుంటారు. అట్లాగా పాకడం నేర్చుకుంటుంది, కూర్చోవడం నేర్చుకుంటుంది. సో భూమి పైన ఎప్పుడు ఇవన్నీ దృష్టి మళ్ళీ సరికల్లా అమ్మ ప్రేమ ఉంటుంది, అమ్మ దగ్గరికి వదిలిపెట్టడం కాదు. ఇది ఇట్ క్రియేట్స్ ప్రాబ్లమ్స్. మమ్మీతోనతో ఏం ప్రాబ్లం లేదు, మదర్స్ మిల్క్తో ప్రాబ్లం లేదు, మదర్స్ పోషణలో ప్రాబ్లం లేదు, చూపుతో ప్రాబ్లం లేదు. సో చెప్పదలిగిన దృష్టి ఏంటంటే, మరి పాప ఎదగనట్టు ఉండాలా? తప్పదు కదా. ఇది రీక్యాప్చరింగ్ చైల్డ్హుడ్ ఇన్నోసెన్స్ అనే మాటలు మాట్లాడారు కదా. ఈ ఇన్నోసెన్స్ అంటే, పాప ఇన్నోసెంట్గా ఉంది అంటే, మన ఇక్కడ చిన్నగా తెలియనట్లు చేసి ఒక ప్రొఫౌండ్ ఐడియా ఉంది, ఒక మిస్టేక్. ఈ పాప మొత్తం కూడా సరెండర్ చేసింది మమ్మీకి అంటాం కదా. మొత్తం మమ్మీ చూసుకుంటుంది. షీఈస్ నాట్ వరీడ్ అబౌట్ టుమారో బికాస్ మమ్మీ విల్ టేక్ కేర్. నాట్ అబౌట్ ఫుడ్, మమ్మీ విల్ టేక్ కేర్. అబౌట్ ఎనీథింగ్ మమ్మీ విల్ టేక్ కేర్. నిజానికి పాపకు అమ్మంటేనే తెలియదు. అమ్మకు సరెండర్ చేయడం పక్క పెట్టేసి ఎవరో తెలియదు, ఊరికే రేపంటేనే తెలియదు. రేపు నాకు ఫుడ్ అవసరం ఉందన్న పాయింటే తెలియదు. అమ్మ ఫుడ్ ఇవ్వగలదనే విషయం కూడా తెలియదు. ఇంకా అమ్మకు సరెండర్ ఎక్కడ ఉంటుంది? ఊరికే అసలు జస్ట్ ప్రొవోక్ థింకింగ్ మాట్లాడుతుంది. కాబట్టి అమ్మకి సరెండర్ అన్నంత జ్ఞానం ఎక్కడుంది? ఇన్నోసెన్స్ అనే జ్ఞానం లేనిది.
అంత కాంట్రీ సరెండర్ ఎవరు చేయగలడు? జ్ఞాని చేయగలడు. అమ్మాయి జ్ఞాని కాదు. ఎక్కడ చూసి సరెండర్? ఇక డాక్టర్ ఇలాంటివన్నీ పనికిరాని డౌట్లన్నీ వస్తుంటాయి అన్నమాట. కాబట్టి ఇలాంటి విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అన్కండిషనల్ లవ్ ఉంది. మమ్మీకి నిజంగా కండిషన్స్ పెట్టనట్లు చేస్తుందా, ఆమెకి తెలియట్లు వస్తుందా ఆ లవ్? కండిషనల్ మాట కూడా కొంచెం మంచి మనల్ని ప్రభావితం చేసే పదమైనప్పటికీ కూడా మరి ట్రూ మీనింగ్ అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అన్కండిషనల్ అంటే అన్సైంటిఫిక్ అన్నమాట వస్తుంది. జాగ్రత్తగా ఉండాలి. బికాస్ దట్ మీన్స్ సైన్స్ స్టూడెంట్స్. దెర్ ఇస్ నో కండిషన్ బట్ దిస్ ఎఫెక్ట్. అంటే అన్కండిషనల్ సింప్లీ మీన్స్ కాజ్ లేకుండా ఎఫెక్ట్ ఉండదు. ఇట్స్ ఎఫెక్ట్ వితౌట్ కాజ్, అంతే కదా. ఎఫెక్ట్ వితౌట్ కాజ్ బికమ్స్ అన్సైంటిఫిక్. అలా కొనక్కను బలి పెరగాలి, అన్నం తినడం ఆకలి పోవాలి, ఎట్లా? సో టేకింగ్ ఫుడ్ ఈస్ ఎ కండిషన్ ఫర్ యువర్ హంగర్ టు డిసపియర్. స్విచింగ్ ఆన్ ఈస్ కండిషన్ ఫర్ ద బర్న్ టు బర్న్. అంటే గాడ్ ఇస్ అన్సైంటిఫిక్ అని అర్థం. వాట్ యు డూ? అన్కండిషన్ చాలా గొప్ప పదం, చాలా గౌరవంగా పవిత్రంగా అందరూ ఆదరించే పదమే. నాకు స్టూడెంట్ ఆఫ్ సైన్స్ వచ్చే డౌట్ ఏంటి, నేచర్లో మొత్తం సైంటిఫిక్ అయినప్పుడు అన్కండిషనల్గా ఉంటే అది అన్సైంటిఫిక్ కాదా? నేను చెప్పాను అంతకని వదిలే చెప్పాను మీకు, కాస్త స్లైట్లీ డీపర్ ఐడియాస్ మనం జాగ్రత్తగా ఉంటే తప్ప కొంచెం డిఫికల్ట్ డైజెషన్ చేసుకుంటే మిస్అండర్స్టాండ్ మనం కామెంట్ కింద రాసుకుంటాం. అందుకని కొంచెం కాషియస్గా ఉండాలి. కానీ బెటర్ వర్డ్, ఈక్వలెంట్ వర్డ్, మోర్ సైంటిఫిక్ బట్ మీనింగ్లో పెద్ద తేడా ఉండాలి. యువర్ రాంగ్ అనకల్లా యూ కెన్ బి మోర్ రైట్ అన్నట్లు. రెండు ఒకటే. అలా కానట్టు ఫంక్షనల్ లవ్ అని అనుకోండి, లవ్ దట్ హ్యాస్ అ ఫంక్షన్. ఇది పర్ఫెక్ట్లీ సైంటిఫిక్. ఫుడ్ హ్యాస్ ఎ ఫంక్షన్, లవ్ హ్యాస్ ఎ ఫంక్షన్. ఇక్కడ చిన్నవాడికి, పాపకు, చిన్న పాప ఏమీ తెలియదు, అక్కడ వదిలేస్తే ఎవరు చూసుకుంటారు? మదర్ చూసుకో. మదర్ కనుక కండిషన్ పెడితే, కండిషనల్ లవ్ అయితే ఈ పాప కండిషన్ ఫుల్ఫిల్ చేయగలదా? పాప చేయలేదు. కాబట్టి మదర్ లవ్ అన్కండిషనల్గా ఉంటే తప్ప పాపను చూసుకోలేదు. ద చైల్డ్ నీడ్స్ మదర్స్ లవ్. ఇఫ్ ద మదర్స్ లవ్ వర్క్ బై కండిషనల్, ద చైల్డ్ వుడెంట్ ఫుల్ఫిల్ ఎనీ ఆఫ్ ద కండిషన్స్, బట్ షీ నీడ్స్ హర్ లవ్. సో therefore mother's love has to be conditional and unconditional. It has to be unconditional because it is a function of taking care of a child. So unconditional బదులు it has a function of taking care of a child who cannot fulfill any functions, who doesn't have any knowledge, any intelligence అని అన్నాం అనుకోండి, కాస్త మోర్ సైంటిఫిక్ ఉంటుంది. అందుకని ఒక స్థాయి వచ్చిన తర్వాత అమ్మ యొక్క ప్రేమ అవసరం తగ్గే కొద్దీ వాళ్ళ మధ్యలో ప్రేమ కూడా కాస్త తగ్గుతూ పోతుంది. Now you don't need as much love as child needs. కాబట్టి మీకు అమ్మ పైన ప్రేమ కూడా తక్కువ ఉంటుంది. ఆమెకు చిన్నప్పుడు ఉన్నంతగా ఉండకపోవచ్చు మీ పైన ప్రేమ ఉన్నా కూడా. ఇవన్నీ ఇలా పోతుంటాయి. కాబట్టి ఈ ఏరియాస్ కొంచెం జాగ్రత్తగా ఉన్నారు. అట్లాగే సో అమ్మను కంప్లీట్గా స్టికింగ్ టు మదర్ అనేది కుదరదు కాదు, హ్యాంగింగ్ ఆన్ టు మదర్స్ అపరాన్ స్ట్రింగ్స్ అనేది కాదు. అలాంటి స్కూల్కి ఎట్లా వెళ్తుంది? సో కంప్లీట్ అమ్మ పైన డెడికేట్ చేయాలి అమ్మకి లైఫ్ అంటే. వాడు స్కూల్కి వెళ్ళడు, ఎదగాడు, బట్ గ్రోయింగ్. సో అమ్మని మరవకుండా, ప్రపంచాన్ని వదలకుండా ఈ రెండు పనులు చేయగలమా అంటే, బొమ్మలతో ఆడుకుంటూ అమ్మని మర్చిపోయే టైప్ ఒకటి. యూ డోంట్ రిమెంబర్ అసలు బొమ్మలు ఇచ్చింది అమ్మ, పర్పస్ ఆడుకోవడం కొరకు. సో పర్పస్ నీ ఆడుకోవడం కొరకు, నీ ఆనందం కొరకు అమ్మ బొమ్మ ఇచ్చినప్పుడు బొమ్మను వదిలిపెట్టడం కరెక్ట్ కాదు. మిస్టేక్ ఎక్కడంటే బొమ్మతో ఆడుకుంటూ అసలు అవసరాలు పక్కకు పెట్టేసి అమ్మని మర్చిపోవడం ఉంది, అది మిస్టేక్ అవుతుంది. సో therefore అమ్మ వాళ్ళలోనే కూర్చోవడం ఇంకొకటి. బొమ్మతో ఆడుకున్నట్టు గ్రోత్ ఉండదు. విల్ రిమైన్ ఎస్ ఎ చైల్డ్ ఫిజికల్ మెంటల్. సో అమ్మ వాళ్ళలో కూర్చుంటూ బొమ్మలతో ఆడుకుంటూ మళ్ళీ అమ్మ దగ్గరికి రావడం అంటే, అమ్మ ఒడిలో ఉంటూ బొమ్మలతో ఆడుకున్న అమ్మని మర్చిపోయినట్టు ఉండడం. ఇది బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడు డ్యూలిజం రెండు, దిస్ అండ్ దట్ ఉంటుంది. ఎక్స్ట్రీమ్స్, ఎనీ ఎక్స్ట్రీమ్ విత్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ ఆర్ నాట్ కరెక్ట్ అని కంప్లీట్. సో ఈ రెండింటి మధ్యలో స్ట్రైకింగ్ ఎ బ్యాలెన్స్ మోర్ ఇంపార్టెంట్. ఇది మీకు ఒక చిన్న అర్థమైన ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ మెనీ టైమ్స్ షేర్డ్ విత్ యూ. ఒక జస్ట్ ఒక రిమైండర్ లాగా. ఒకసారి లాంగ్ ఒక వైట్ ఫీల్డ్కి వెళ్ళాం, పుట్టపర్తికి, బెంగళూరులో. పుట్టపర్తి బెంగళూరులో వైట్ ఫీల్డ్ అప్పట్లో స్వామీజీ ఇలా చెప్పారు, పాండురంగ అని చెప్పారు. వైట్ అంటే పాండు, తెలుపు, పాండువర్ణ.
ఫీల్డ్ అంటే రంగం, వైట్ ఫీల్డ్ అంటే పాండురంగానికి ఆ సెన్స్లో. అక్కడ ఒక స్వామి వచ్చి కూర్చుంటే ఆయన పిల్లకాయలు ఒక స్కూల్ పిల్లలు ఒక నాటకం వేశారు. ప్రహ్లాదుడు ఆ స్తంభాన్ని పీల్చుకొని హిరణ్యకశ్యపుడు వచ్చినప్పుడు, హిరణ్యకశ్యపుడు ముగ్గురు నరసింహుడు వస్తాడు కదా, పీల్చుకొని వస్తుంటాడు. హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుడు అది స్టోరీ ఎనాక్ట్ చేస్తున్నప్పుడు ఆ పిల్లలు. అక్కడ సిచ్యువేషన్ చెప్తాను మీకు. ఫస్ట్ ఎవరు లేరు, ఖాళీగా ఉంది. చెట్టు కింద పెద్ద మరి చెట్టు కింద జరిగింది. దూరాన స్వామి వస్తున్నారు. వస్తుంటే అందరి దృష్టి ఆ వైపు ఉంది. అంతే, ఏం చూడడం లేదు, నథింగ్ ఎల్స్. పక్కన ఎవరున్నారు, వెనక ఎవరు, చెట్టు మీద ఏం లేదు, అలాగే సింగిల్ మైండెడ్ కాన్సన్ట్రేషన్. అమ్మపై దృష్టిలాగా మెల్లగా వచ్చారు, వచ్చి చెట్టు కింద కూర్చున్నారు. ఈలోగా ఆయన్ని చూస్తున్నారు అందరు. ఈలోగా పిల్లకాయలు ఈ డ్రామా వేసేవాళ్ళు వచ్చారు. మెల్లగా వీళ్ళ దృష్టి పోయింది. ప్రహ్లాదుని డ్రామా చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని చూస్తూ స్వామిని చూడ్డాం, వాళ్ళని చూస్తూ స్వామి, రెండు. అక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్, మూడు రకాల మనుషులు కనపడ్డారు. ఒకటి ఆ నాటకాన్ని కంప్లీట్గా చూడంతో స్వామి చేసే భక్తులు ఒకటి అయిపోతున్నారు. ఒకసారి ఎక్సెసివ్ డివోషన్. కొంతమంది స్వామిని మర్చిపోయి నాటకం చేసేవాళ్ళు ఒక టైప్, కొంతమంది థర్డ్ టైప్ రెండు చూస్తున్నారు, దిస్ అండ్ దట్, విచ్ ఈస్ బెటర్. అట్లా in paying excessive attention to the world, don't forget the mother. In excessive devotion to mother, don't stop enjoying the world. Can you balance? Amma అలాగా. ఇది తెలుసో తెలియకో కొన్ని పీరియడ్లో కొంతమంది నాకు చిన్న చేసిన మిస్టేక్. ఈ రిలేషన్ మదర్తో పోల్చేప్పుడు వచ్చే బిగ్గెస్ట్ డిఫికల్ట్ ఎక్కడ వస్తుందంటే, చైల్డ్ కంటే మమ్మీని నమ్మడానికి సరెండర్ మాట కన్నా ఈ అమాయకత్వం మాట అన్నారు కదా, వాడికి ఏమి తెలియదు. ఆ తెలియని అమాయకత్వంలో సరెండర్ లాగా కనపడుతుంది. ఆ కుర్రాడు అమాయకత్వం సరెండర్ లాగా కనపడుతుంది మనకు. బయట వదిలిపెట్టి ఊరుకుంటాడు వాడు, అమ్మ బదులు వేరే ఉన్నట్లే ఉంటాడు. సో నిజానికి వాటితో ఆ పని చేయించేది అమాయకత్వం, యాబ్సెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్. ఆటోమేటిక్గా సరెండర్ వస్తుంది. అది అప్రయత్నంగా వచ్చింది. అది బాడీలో అలాంటి కండిషన్ ఉంది. హిస్ బాడీ ఈజ్ లైక్ దట్, యూనో. అంటే ఇన్ అదర్ వర్డ్ తనకి ఇట్స్ కాల్డ్ intelligence of the body, which is actually innocence. The innocence of the child is rooted in the intelligence of the body. So body is not worried about tomorrow. ఒక సేజ్గా ఉండే లక్షణం. ఎందుకు ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి ఆ పని చేస్తాడు మనకు. సో ఆ వ్యక్తితో ఆ పని చేయించేది అమ్మకు సరెండర్ కావాలన్న కాంక్షగా అన్నట్టు వాడు అమాయకత్వం అసలు రీజన్. మనం చేస్తే ఆ పని సరెండర్, కుర్రాడు అమాయకత్వం. అది మెల్లగా ఎదిగిపోతే అమాయకత్వం పోతుంది, ఇంటెలిజెన్స్ వస్తుంది న్యాచురల్గా. అప్పుడు క్వశ్చనింగ్ స్టార్ట్ అవుతుంది, డౌటింగ్ బిగిన్స్, సరెండర్ బికమ్స్ డిఫికల్ట్ బికాస్ ఆర్ ఇంటెలిజెంట్. సో నౌ రీక్యాప్చర్ షెల్డ్ డిఫికల్ట్, ఇంటెలిజెన్స్ పోగొట్టుకోలేదు. హౌ టు బికమ్ ఎ చైల్డ్, బిగ్గెస్ట్ ప్రాబ్లం అక్కడ వస్తుంది. కాబట్టి రీక్యాప్చర్ షెల్డ్ బికమ్ సైకలాజికల్ చైల్డ్ అగైన్ అంటే ఈ క్వశ్చన్స్ అన్ని మనం ఆన్సర్ చేయగలగాలి. అంటే అమ్మ చేసే పనులకు అర్థం తెలియాలి. ఆ పనులన్నీ కూడా సెల్ఫ్ కాంట్రడిక్టరీగా ఉంటాయి చాలా భాగం. అక్కడ గెట్ బ్యాక్ అండి. మనకు అర్థమైనవి బాగానే ఉంటాయి, అమ్మ చాలా ప్రేమగా ఉందని. ఈ అమ్మ ప్రేమగా ఉందా ఏడ్చేది వాళ్ళు కొన్ని నచ్చని విషయాలు ఉన్నప్పుడు చైల్డ్ ఏడవాడ, అమ్మ ప్రేమను వాడు ఏడుస్తూనే ఉంటాడు నచ్చని విషయాలు చేసినప్పుడు. వరిగాడు, ఎందుకంటే అమ్మ ఉందని ధైర్యం కాదు, అది తెలియదు వాడికి, మైండ్ ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి జస్ట్ అమాయకత్వం. ఇక్కడ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి కష్టాల్లో ఉండేప్పుడు ఇవి ఆయన ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ మదర్ ఈజ్ విజిబుల్ చైల్డ్ కేసులు, ఇక్కడ మదర్ ఈజ్ ఇన్విజిబుల్. ఫస్ట్ ప్రాబ్లం ఉందా లేదా నమ్మకం పెంచుకోవాలంటే మన అనుభవాలు సరిపోవు. ఎందుకు సరిపోవు అంటే అమ్మ వేసి చాలా డిఫికల్ట్గా ఉంటాయి, ఒకసారి అర్థం అవుతాయి, ఒకసారి అర్థంగా కాంట్రాక్టర్గా ఉంటాయి. అవి అధిగమించేంత అనుభవం కావాలి, అది అందరికీ ఉండదు, డిఫికల్ట్. కాబట్టి ఆ చైల్డ్ రిలేషన్ టు డూప్లికేట్ చేసేప్పుడు వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్. First, your failure to recognize the presence of the mother itself, because it's invisible abstract. లేదు ఉంది అనుకుంటే ఉంది, ఏం గ్యారెంటీ లేకుండా వచ్చు కదా అంటే ఏం ఆన్సర్ చెప్తాను చూపించమంటే పాపద ప్రాబ్లం కాదు. ఒకవేళ ఉంది అంటే ఈజ్ ఈ స్ట్రాంగ్ ఎనఫ్ టు సేవ్ మీ, ఇంటెలిజెంట్ ఎనఫ్ ఆర్ వైజ్ ఎనఫ్ టు సాల్వ్ మై ప్రాబ్లమ్స్ డౌట్ వస్తుంది. ఇది దాటిన వాళ్ళకు కూడా కొంతమంది ఈ స్థాయి దాటిన వాళ్ళు చాలామంది ఉంటారు. బిగ్గెస్ట్ ప్రాబ్లము ఈ డ్యూలిస్టిక్ వరల్డ్లో థింగ్స్ ఆర్ అపారెంట్లీ కాంట్రడిక్టరీ, ఇన్హెరెంట్లీ కాంప్లిమెంటరీ.
ద లాంగ్వేజ్ ఆఫ్ డ్యూలిజం ఇస్ పారాడాక్స్. మన వాళ్ళు ఎవరు చెప్పారు ఇది పారాడాక్స్ అని. లాంగ్వేజ్ ఆఫ్ డ్యూలిజం, పారాడాక్స్ అండ్ బ్యాలెన్స్, ఈ రెండు మోస్ట్ ఇంపార్టెంట్ డ్యూలిజం. ఎప్పుడు బ్యాలెన్స్ దిస్ అండ్ దట్, నాట్ దిస్ ఆర్ దట్. పారాడాక్స్ థింగ్స్ ఆర్ అపెండెంట్ కాంట్రాక్టెడ్. సమ్మర్ రెయినీ సీజన్ ఆపోజిట్ కాదు, ఇట్స్ అ పారాడాక్స్. మిస్అండర్స్టూడ్ యాంటానిమ్స్. ఈ ఒక్కొక్కసారి ఏ స్థాయికి వస్తాయంటే జస్ట్ ఈజీ టు లూజ్ యువర్ ఫెయిత్. అంటే ఆ చూస్తే అట్లా ఉంటాయి. వినడం ఈజీ, నేను చెప్పేప్పుడు వినడం బాగానే ఉంటుంది, చెప్పేవాడి బాగానే ఉంటుంది, వినడం బాగానే ఉంటుంది. రియల్ లైఫ్లో వచ్చాయనుకో క్వశ్చనే లేదు, అంటే ఈగో పోయేది లేదు, అర్థం చేసుకునేది లేదు. వెరీ వెరీ డిఫికల్ట్. అది ఎంత తక్కువ అంటే దాదాపు లేదని చెప్పుకోవచ్చు. సో వరల్డ్ ఈస్ ఫుల్ ఆఫ్ స్టార్. ఆ వీస్ ఎక్కడ అర్థం అవుతాయి? ఒక అర్థం ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు డిఫికల్ట్ ఎలా ఉంటుంది. ఒక నా పర్సనల్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న ఒకటి చిన్న షూటింగ్ ఉంటుంది మళ్ళా, బాగుంది. చిన్న కుర్రాడు, ఒక 2 మంది షార్ట్స్. అది మధ్యాహ్నం బాగా ఎండగా ఉంది. నేను వెళ్ళేప్పుడు ఇలాంటి ఒక బ్లూ కలర్ చొక్క డార్క్, దానిపైన ఇంకో డార్క్ బ్లూ కలర్ స్వెటర్ వేసుకుని వెళ్ళాను. హాఫ్ స్వెటర్ వెళ్ళేప్పుడు ఇంట్లో మిస్సెస్ ఆ 2 మ్యాచ్ కాలేదు, అదే డార్క్ ఇదే డార్క్ ఏం బాగుంటుంది, అది బయట ఏదో బాగుంటుంది. ఇప్పుడు తీసి ఓపిక లేదు, టైం కూడా లేదు, వెళ్ళాలని చెప్పి చేసుకుని వెళ్ళాను. అక్కడ ద ప్రొడ్యూసర్ ఎఫెక్ట్లో ఇది లోపల బాగా ఒక్క మందికి తీసేయచ్చు కదా, ఎందుకు అనవసరం అని చెప్పారు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఒక అర్థి విషయం మిగతాది పక్క పెట్టేసి ఆ గాడ్ యాక్ట్స్ పక్క పెట్టదా మన లైఫ్లో జరిగే భాష ఇంకా ఎక్కడ ఇక్కడే పోతుంది. నా లాజిక్కి 2 కాదు, నేను ఇల్లాజికల్ కనపడుతుంది. ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను ఎట్లా లాజికల్ కానీ, నేచర్లో జరగదు. నేచర్ గాడ్ డజంట్ కమ్ అండ్ ఎక్స్ప్లెయిన్స్ లాజిక్ టు బిగ్గెస్ట్ ప్రాబ్లం. చెప్పలేదు, మీకు చెప్తున్నాను ఎందుకు వేసుకెళ్ళాను, వాళ్ళిద్దరికి చెప్పలేదు. అక్కడ మా వాడు నాకు కొంచెం అటాచ్మెంట్ ఎక్కువ. నేను నా పైన నేను ఎత్తుకొని ఉండాలి, వాడి పైన కాలుతో దీంతో మట్టిలో ఎత్తుంటాడు, మళ్ళీ ఎత్తుకోవాలి తత్తుంటాడు. ఈ మొత్తం కూడా చొక్కా మాసిపోతుంది సాయంత్రం దాకా. కానీ ఆ డార్క్ తీసుకొని వచ్చాను, డార్క్ చొక్కా డార్క్ స్వెటర్. ఇది వాళ్ళు గెస్ చేయగలరన్నా నా క్వశ్చన్. ఎంత టైం ఇచ్చాను చేయగలరా? ఇంపాసిబుల్. నా ఫిజికల్, నా యాక్టే, నాతో ఇంత పరిచయం ఉండేవాళ్ళు నా యాక్టే అర్థం కాకపోతే ఆయన యాక్ట్ ఏం అర్థం లేదు రియలిజంలో. ఇంకొంచెం డిఫికల్ట్ యాక్ట్ చెప్తాను, ఇది మళ్ళీ పర్సనల్ బయట చెప్తే బాగుండదు కాబట్టి పర్సనల్గా. మార్నింగ్ వాకింగ్కి వెళ్తున్నప్పుడు కొంతమంది ఫ్రెండ్స్ వస్తుంటారు, సమ్ టైమ్ దే జాయిన్. వచ్చేప్పుడు బాగా చెమట వస్తుంది. మధ్యలో అక్కడ ఫ్రెండ్ అవుట్ ఆఫ్ షీర్లో హీ బ్రింగ్స్ సమ్ వెట్ క్లాత్, వెట్ ఏమంటారు టిష్యూ పేపర్స్ అంటారు కదా, వెట్ టిష్యూ పేపర్స్. మధ్యలో పాపం అవుట్ ఆఫ్ షీర్లా ఇస్తుంటాను, నేను తెచ్చుకుంటాను. తెచ్చుకున్న వెట్ క్లాత్ నేను నాకు ఇవ్వమంటే నేను ఇవ్వను, నా దగ్గర పెట్టుకుంటాను. పెట్టుకుని పడేయాలి, జోబులు పెట్టుకుంటాను. నేను వెళ్ళేసరికి 2-3 జోబులు ఉంటాయి. ఇప్పుడు నేను ఆ వెట్ క్లాత్ను వాళ్ళకి ఇవ్వనట్లు జోబులు ఎందుకు పెట్టుకుంటున్నాను అన్న విషయం వాళ్ళకి 2 సంవత్సరాలు టైం ఇచ్చిన, 200 ఛాయిసెస్ ఇచ్చిన, ఏదో ఒకటి 200 ఎగ్జాంపుల్ చెప్పండి, ఏదో ఒకటి కాదు చేయగలరా. బిల్ చేసినట్లు కనపడదు, ఇంటికి వెళ్ళాక నా జోబులోనే ఉంటాయి. తర్వాత వాడేది లేదు, చెమటనే ఉండదు, ఇలాగా వాడేసినాయి. ఎందుకు పెట్టుకుంటున్నారు? వీళ్ళకి ఇస్తే పాప వాళ్ళకి ఎందుకు బర్డన్ అని సారీ పెట్టుకుంటాడా? ఇంటికి వెళ్ళి పడేస్తారు, రోడ్డు పైన పడితే బాగుంటుంది. ఆ లోపల అక్కడిక్కడ డస్ట్బిన్లు కూడా ఉన్నాయి, పడేయండి. ఏమి మీరు చెప్పండి, మీకు ఇస్తే 200 years, మన 2 years టైం, నెక్స్ట్ సెమినార్ దాకా. మళ్ళీ వచ్చే సెమినార్ 91st. అప్పుడు అదెందుకు పెట్టుకుంటానంటే నేను షూస్ వీళ్ళలాగా కాటన్ షూస్ వేసుకొని ఇప్పుడు వేసుకొచ్చానే, అవే బ్లాక్ అవే వేసుకుంటాను నేను, లెదర్ షూస్. వాకింగ్ కూడా లేవు, ఎందుకు స్లిప్పింగ్ లాగా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడు వర్షం పడ్డప్పుడు తప్ప మిగతాదంతా కూడా సిమెంట్ రోడ్డు కాదు, తార్ రోడ్డు కాదు, డస్టీ రోడ్డు, మామూలు మట్టి రోడ్డు. 5 kilometers 3 kilometers తిరిగితే ముందు మొత్తం దుమ్ము ఉంటుంది, ఫుల్ డస్ట్. అది సో ఇంటికి వెళ్ళి నేను వాటిని ఆ స్పాంజ్ పాలిష్తో చేస్తే 2 రోజులు దాని నిండా దుమ్మే ఉంటుంది. అందుకని ఇంటికి వెళ్ళగానే ఏం చేస్తానంటే ఆ 2 జేబులోంచి తీసి ఒక టిష్యూ పేపర్తో ఒక షూస్ నేను పూర్తి చేసి సరిపోతా, ఆ వెట్టి సరిపో ఒక షూస్, ఇంకోటి ఇంకో షూస్ అక్కడ పెడతాను, నెక్స్ట్ డే రెడీ. ఏది చెప్పాలంటే దీని కొరకు నేను వీటిని పెట్టుకుంటున్నానన్న విషయం మీకు గెస్ చేయగలరా? ఇక్కడే నేను అపార్థం చేసుకున్నప్పుడు ఆయన చేసుకునేది ఏమంటే ఎట్లా ప్యారెంట్ కంట్రీ ఎక్కడ మన జీవితంలో ఇది ఎందుకు జరగాలి, నాకు ఈ సంఘటన, ఈ నెగిటివ్ ఎందుకు జరగాలి, ఈ సారో ఎందుకు, ఇది ఎందుకు, మా అమ్మాయి పెళ్ళి ఎందుకు డిలే కావాలి, మా సీట్ ఎందుకు రాలేదు, మావాడి జ్వరం ఎందుకు వచ్చింది, యాక్సిడెంట్, ఏం ఆన్సర్ చెప్తారు కదా. కంప్లీట్ హోలిస్టిక్ పిక్చర్ ఉండి
కాంట్రాక్షన్ డిజాల్వ్ చేయగలిగిన హార్మోనియస్గా అది ఉంటే తప్ప. ఎందుకంటే హ్యూమన్ యాక్ట్ ఇంత డిఫికల్ట్ అయినప్పుడు కంప్లీట్ మల్టీ డైమెన్షనల్ ఉండే హ్యూమన్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అన్న అన్ని డైమెన్షన్స్ తెలిస్తే తప్ప అర్థంగానే యాక్ట్ ఎట్లా అర్థం చేసుకుంటారు? సరెండర్ ఎంత డిఫికల్ట్ అది. అక్కడ చాలామంది రీక్యాప్చరింగ్ innocence is difficult. Innocence simply means dependence on divine intelligence instead of on your intelligence. Dependence on divine intelligence is human innocence. Where Papa, she does it unconsciously. She doesn't depend knowingly. Unconsciously, spontaneous body ఎలా ఉంటుంది. మనము ఇంటెలిజెన్స్ వాడుకుంటూ ఇన్నోసెన్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్నోసెన్స్ చేసే పనిని ఇంటెలిజెన్స్ ద్వారా చేయించాలి. By using intelligence, I can recapture innocence paradoxically. ఇది వాడి ఆయన యొక్క రూల్స్, రెగ్యులేషన్స్, లిబరిటీ అర్థం చేసుకుంటే మనమే సరెండర్ అవుతాం వద్దన్న. అది కూడా ఎప్పుడు మనం చేయగలిగిందంతా కాదు, ఇంటెలిజెన్స్ ఇచ్చింది కాబట్టి దీంతో చేసే పనులన్నీ ఖచ్చితంగా చేయాలి. ఆ తర్వాత చేయలేని సరెండర్ చేయాలి. అక్కడ వచ్చే ప్రాబ్లమ్స్ చెప్తున్నాను నేను. అక్కడ చేసేప్పుడు కూడా ఈ డౌట్స్ అన్నీ వస్తాయి. ఆయన ఉన్నాడా లేడా, ఇంత ఎబిలిటీ ఉందా లేదా, ఇంత డిఫికల్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయగలడా, ఇట్లాంటి ఆయన చేసే పద్ధతి కూడా మనం అనుకున్న పద్ధతిలో ఉండదు అన్నిసార్లు. ఇట్లా ఉంటుంది. ఏం చేస్తారు? అతను ఇంకా ఎంత కాంప్లికేటెడ్ అని చెప్పడం కొరకు మీకు చెప్పింది 0.1 కాంప్లికేషన్ చెప్పాను అతను అర్థం చేసుకోవడంలో. ఫర్ ఎగ్జాంపుల్ శ్రీలంకలో ఈస్టర్ డే రోజు when hundreds of people are shot dead, ఈస్టర్ డే ప్రేయర్ చేస్తుండగా క్రైస్ట్ కంపాషన్ టేస్ట్ చేసుకుంటాడు. అదంతా ప్రారంధం అంటే ఇంకా కంపాషన్ అక్కర్లేదు, ప్రారంధమే దీన్ని ఓవర్టేక్ చేసినప్పుడు పైకి చచ్చటవాళ్ళను. మన రాజస్థాన్ లేక రామకథ వింటుంటే అవన్నీ కూలి పడితే ఎంతమంది రామకథా శ్రవణం వింటున్నప్పుడు చాలామంది భక్తులు చనిపోతే ఏం ఆన్సర్ చెప్తారు? ఇలాంటి కొన్ని ఆన్సర్స్ ఏం చేస్తాం, మనమే రాసుకుంటాం దానికి. యూ గెట్ కాట్ అప్ బై యువర్ ఓన్ ఆన్సర్స్ ఆర్ లైక్ ఎ ప్రిజన్ ఫర్ యూ. యు రైట్ యువర్ ఓన్ కామెంటరీ. ఇట్లాంటి ఏరియా. సో కంప్లీట్ హోలిస్టిక్ పర్సెప్షన్ కదా అర్థం కాని ఏరియా. అందుకే ఫెయిత్ అంటాం. బట్ డిఫికల్ట్. మళ్ళీ ఫెయిత్ మైండ్ ఎలా ఉంది? ఫెయిత్ నాట్ ఆటోమేటిక్ వచ్చే స్థితిలో మైండ్ ఇట్స్ నాట్ హార్డ్వేర్ దట్ వే. ద బిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ అండ్ న్యూరల్ పాత్వేస్ ఇవన్నీ కూడా కోఆపరేట్ చేయమనుకో. సో దెర్ఫోర్ ది డిఫికల్టీ. ఒక్కొక్కసారి ఎంత బ్యాఫిలింగ్ ఉందంటే చెప్పడం కూడా డిఫికల్ట్. ఎంత బ్యాఫిలింగ్ ఉంటుంది గౌరీ అపార్ట్ నెగిటివ్ యాక్ట్స్ పాజిటివ్ యాక్ట్స్ అని చెప్పడం కొరకు చెప్పడం ఎగ్జాంపుల్ దొరకడం కష్టం కాబట్టి మీకు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు అర్థమయ్యే పద్ధతిలో ఎగ్జాంపుల్ పట్టుకురావాలి. అది జరిగింది అయింది, అది ప్రాబ్లం నాకు. ఆర్టిఫిషియల్ ఎగ్జాంపుల్ ఈజీ. ఓ రోజు మా గ్రాండ్ సన్ జస్ట్ లాస్ట్ వీక్ 15 days ago వాళ్ళు సోఫా పైన గుర్తున్నాడు. సోఫా పైన చిన్న ప్యాడ్స్ ఉన్నాయి ఆనుకోవడానికి. వాడు తీసి ఎసరేస్తాడు. ఒకసారి వాడు కోపం వచ్చిన తమాచి పిల్లలు కదా, ఎసరేస్తే పట్టి నీట్గా మేడ నచ్చేసి పెట్టేసి క్లీన్ చేసి పడేసాడు. కింద పడిపోయింది, నేలపైన మట్టిలో చిన్న తుమ్ముకుది కింద పడేది మొత్తం పైన. వాడు నిలబడి సోఫా ఇట్లా ఆనుకోవడానికి ఉంటుంది కదా, దానిపైన అలా నిలబడి ఆ వైపు మా రిలేటివ్స్ ఒక అమ్మాయి దాని వెనక దాకా నాటిస్తుంది. వెళ్ళి ఇప్పుడు ఇలా చూడడం, నా వాడి పిల్లలు నాటిస్తాం కదా. ఈ ప్రాసెస్ ఒకసారి ఇట్లా వెనక్కంటే కరెక్ట్ వెనక్కి పడేసి వాడి హెడ్ టక్క నేలపైన పడి పగిలిపోవాలి తల. ఇది దిండు పైన పడింది. ఇది వాడు పడేసిన దిండు. ఏ పడేయడం అయితే మనం మిస్చీఫ్ అంటామో, వాడు మిస్చీఫ్ ద్వారా పడేసిన దిండు లేకుంటే వాడి తలే పగిలి ఉండేది. కరెక్ట్గా దానిపైన కూడా అవతల పడ్డాడు. ఇప్పుడు వాడు తిండు పడేయడం మిస్చీఫా కాదు, ఏం చేస్తారు, ఎట్లా డిఫైన్ చేస్తారు? ఇట్లుంటుంది ఈ యాక్ట్. ఇలా ఉంటే మల్టీ డైమెన్షన్ యూనివర్సల్ యాక్ట్స్ గురించి అది ఇట్లా ఇది ఇట్లా అదెందుకు ఉన్నావా లేవా ఇవన్నీ ఏం ఆన్సర్. అందుకని ఆ రెండింటి మధ్య రిలేషన్ ఎక్స్ప్లోర్ చేయడం అనేది ఎంత డిఫికల్టో చెప్పడానికి చెప్తున్నారు. ఇవన్నీ క్వశ్చన్ చేసేటువంటి ఇంటెలిజెన్స్ లేదు కాబట్టి పాప బతికిపోయింది అమాయకత్వం వల్ల. ఇప్పుడు మీరు ఎఫర్ట్ ఈ ఫీట్ త్రూ ఇంటెలిజెన్స్ చూడండి. త్రూ ఇంటెలిజెన్స్ యూ హ్యావ్ టు జనరేట్ ఇన్నోసెన్స్, యూ హ్యావ్ టు టేక్ దట్ హెల్ప్ అండ్ డూ దట్ అన్నట్టు. ఇది అన్నిసార్లు ఇది ఎక్స్ప్లోర్ చేయలేము. అక్కడ ఒక బ్లైండ్గా ఉండాలంటే ఎనీథింగ్ దట్ హ్యాపెన్స్ ఇస్ ఫర్ అవర్ గుడ్, హౌ వీ డు నాట్ నో. చాలాసార్లు అర్థమవుతుంది ఎందుకు ఫర్ అవర్ గుడ్ హౌ అంటే నాకు తెలియని విషయాలు ఇట్లాగే ఉంటాయి. అంత డెప్త్తో విషయాలు ఉంటాయి కాబట్టి కొద్దిగా ఏరియాలు జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కొరకు చెప్తున్నాను. సో ఇట్లాంటి డిఫికల్టీస్ మనకు ఈ మదర్ చైల్డ్ రిలేషన్స్లో ఎక్స్ప్లోర్ చేసేప్పుడు అక్కడగా ఫెయిత్ అంటాం కానీ అంత ఈజీగా రాదే మనసు. ట్రై చేసి చూడండి.
ఇవన్నీ విన్న తర్వాత కూడా కొంతమంది మీకు అన్నీ తెలిసి అంటారు, కానీ చెప్పిన ఏదైనా డౌట్ మళ్ళీ టెస్ట్ చేసుకుంటారు. సలహా ఇచ్చిన అనుకోండి, కరెక్టా కాదే సలహా, బాగుంటేనే ఫాలో అవుతా, లేకపోతే లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా మీకు అర్థంగా బ్లైండ్ అనమాట నమ్మాలి. ఒక చిన్న బిడ్డ ఉంటే భిక్షకత్తి అనుకుందాం, ఆ రోజు అడుక్కొని వస్తే ఏం ఫుడ్ దొరకకపోతే కొద్దిగా 2 ముద్దలు అంటే ఉదయం నుంచి ఏం లేదు, చిన్న పాప కూడా ఉంది, ఇది ఒకసారి షేర్ ఉంది. ఈ పాపకు రోజు అన్నం పెట్టే బదులు ఆ పాప ముద్దలు లాక్కొని వాళ్ళ మమ్మీ తింటుంది. ఈ పాప ఏమని అర్థం చేసుకుంది, ఎంత క్రూయల్, చిన్న పిల్ల దగ్గర ముద్దలు లాక్కుంది. బయట వాళ్ళు చూసినా సరే ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలియకపోతే, ఉదయం ఏ ఫుడ్ తినడం లేదని తెలియకపోతే పక్కవాడు ఏమనుకుంటాడు, పాప ఏమనుకుంటుంది, ఇద్దరు అనుకునేది ఒకటే. ఆ ముద్ద తినకపోతే ఉదయం తినలేదు కాబట్టి లోపల పిండానికి ప్రాబ్లం, ఆ పాపకు ఫుడ్ ఉండాలి. అది బతికించుకోవడం కూడా ఈ పాప 2 ఏళ్ళలో 2-3 డేస్ ఉండగలరు. డిఫికల్టీస్ అర్థం ఉంది లైఫ్లో, ఇట్స్ నాట్ దట్ ఈజీ. ఇక్కడ ఫెయిత్ అన్నది ఒక మాట్లాడుకుని బాగుంటుంది, బిలీవ్ టు ఫెయిత్, హెడ్ టు ఫెయిత్ అని కాదు. ఇలాగే అందుకే నాకు ఎప్పుడు తమాషా స్ట్రేంజ్ ఏరియా తిరుపతి కానీ మిగతా టెంపుల్స్లో కానీ వెళ్ళొచ్చేప్పుడు, తిరుపతిలో ఉండదు కానీ మిగతా చోట చాలా భిక్షగాళ్ళు ఉంటారు. వాళ్ళకి దానం వేసే ఫేసు, దానం తీసుకునే ఫేస్ చూస్తే పెద్ద తేడా కనపడదు. అలాగే అప్పుడు ఇక్కడ హైదరాబాద్ రోడ్ల పైన షూ పాలిష్, ముఖ్యంగా జీపీఓ దగ్గర అక్కడ షూ పాలిష్ ఎప్పుడప్పుడు షూ పాలిష్ చేయించుకోవాలి కూర్చొని. నేను అబ్జర్వ్ చేసిన తర్వాత మిగతా వాళ్ళని, ఆ షూ పాలిష్ చేసుకునే వ్యక్తి, చేసే వ్యక్తి పెద్ద తేడా ఉండదు ఫేస్లో. సేమ్ సకరం ఉంటుంది. వీడికి హాయిగా జాయిస్ గారు షూ పాలిష్ చేస్తుంటారు ఆనందంగా, బట్ కేసు ఏదో ఆలోచన చేసుకుంటుంటారు ఆయన. అది తమాషా గోరికి చెప్తున్నాను. ఆ విధంగా టాపిక్ చాలా బాగా చూస్ చేసుకున్నారు. అమ్మంటేనే 2 అక్షరాలు, 2 అమృత బిందువులు అంటారు కదా, 2 కరుణా సింధువులు, 2 అమృత బిందువులు అంటారు. గ్రేట్ వర్డ్, మదర్ హ్యాస్ టు బి రెస్పెక్టెడ్. కానీ ఆ మదర్ చేసే సాక్రిఫైస్కి అంత రూట్స్ ఎక్కడో సమ్వేర్, నాట్ ఇన్ హర్ బయాలజీ, ఫర్ విచ్ అల్టిమేట్ సైన్స్, కాస్మిక్ సైన్స్ ఇస్ రెస్పాన్సిబుల్. అది మరవనట్లు అమ్మకి గ్రేట్ఫుల్గా ఉండడం. ఆ 2 కనుక బ్యాలెన్స్ చేసుకుంటే యువర్ హెల్తీ. మదర్కి కొంతమంది చెప్తాను, నేను అంత చేశాను, ఇంత చేసి నువ్వేం చేసావురా, పిల్లలపైన నీ కొరకు పని కష్టపడి ప్రేమించి అది నువ్వు చేయలేక చేసావు, నువ్వు కావాలని ఇంటెలిజెన్స్ గురించి చేసింది కాదు, అది చేయనట్టు ఉండలేకపోయావు. మీరంటారు బాగానే ఉంది, నేను పుట్టినప్పుడు ఎంతో ఆనందపడ్డావు కదా, ముద్దు పెట్టుకున్నావు, నీకు ఆనందం కలిగిందా లేదా? ఆనందం ఇచ్చేసాను కదా నాకు చేసిన సేవకు, అయిపోయింది చెల్లు. ఐ వాంట్ పేడ్ యూ నో, ఇంకా డోంట్ ఎక్స్పెక్ట్ మోర్. నాకు చేసిన ఏ సేవ చేసినా నీకు ఆనందం కలిగిందా లేదా, అయిపోయింది. ఏమాత్రం చెప్తున్నా కాబట్టి పెద్దంతరం చూసుకోలేదు, వై షుడ్ ఎక్స్పెక్ట్ అన్నాడు. కాబట్టి చూసుకుంటే బాగుంటుంది, చూసుకోలేకపోతే ఇట్ నాట్ బ్లేమ్. చూసుకుంటే ఫైన్, చూసుకునే వాళ్ళకి మంచిది. చూసుకోకపోవడం అంటే వాడు మొదలే చెప్పాడు, నన్ను ఎందుకు చూసుకున్నావంటే మీ నాన్న నిన్ను చూసుకున్నాడు కదా, మీ నాన్నకు రుణం చెల్లించలేకపోయావు, నాకు చెల్లిస్తున్నావు. మీ నాన్న నీకు సేవలు చేశాడు, మీ నాన్నకు చేయలేదు, అది ఎట్లా మన బాకీ నాకు చేస్తున్నావు, మా తాతది అయిపోయింది. కాబట్టి ఏం మిగలేదు నీకు, డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. కాబట్టి అన్కండిషనల్ లవ్ అని ఇక్కడ చిన్న సలహా ఏంటంటే, మనకు హార్ట్ it has thirst for unconditional love which is not available. World is full of conditional love. ఇలా పాప కంటే అవసరం ఉంది కాబట్టి అమ్మతో పని చేయించింది నేచర్, మిగతా దగ్గర చేయించదా పని. లవ్ హ్యాస్ టు గ్రో. నీళ్ళు పోయిపోతే చెట్టు ఎదగదు, ఎరువైనట్టుంది, మీ చెట్టు ఎదుగుతుంది, మామిడి పండిస్తుందా? అందరికి నీళ్ళనిస్తుంది అన్నాడు, నీళ్ళు పోయకు నీళ్ళనిస్తుంది, ఎండిపోతుంది. కండిషన్. మీరు అన్కండిషనల్ యాక్ట్ నేచర్లో ఒక్కటి చూపించేది మీకు తెలిసి, దట్ బికమ్స్ అన్సైంటిఫిక్. అన్నం తినరు, ఆకలిస్తుంది, చదవరు, మార్కులు రావు, వెంటనే తిరిగి సంస్థలోకి వస్తుంది. ఎవ్రీథింగ్ ఇస్ కండిషనల్. ఎక్కడ అన్కండిషనల్? కానీ మనసు మాత్రం అన్కండిషనల్ కావాలంటుంది. ఇప్పుడు షాప్కి వెళ్ళి మామిడి పళ్ళు కొంటారు, డబ్బులు ఇచ్చుకుంటారు, ఫ్రీగా ఇస్తారా? కండిషనలే కదా. వాడు ఇచ్చే మామిడి పండు ఇచ్చే ప్రేమ కండిషనల్ లవ్. డబ్బులు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు అంటాడు. ఇది ఏంటి కండిషనల్ లవ్ కదా, డబ్బులు ఇస్తున్న మామిడి పండు ఇచ్చాను, పండు తిన్నట్టు ఉంటావా? పండు తింటే తీయకుండా ఎంజాయ్ చేయవా? డబ్బులు పెట్టి రైస్ కొనుక్కొచ్చుకుని తినవా? అలాగే ప్రేమను కొనుక్కో, బై యువర్ ఫ్రెండ్స్ అలాగే నీవు నేర్చుకుంటే వాళ్ళు ప్రేమించారు. ఇది బాటర్ సిస్టమ్ లాగా, ఏ విధంగా కొనుక్కుంటావు, డబ్బులు ఇచ్చుకుని అక్కర్లేదు. రకరకాల మీరేదో సేవలు చేస్తారు, ఏదో యాక్ట్ చేస్తారు, ప్రేట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, ఏదో చేస్తారు, చేసి కొనుక్కుంటారు.
ఇవి లేకుంటే డిసప్పేర్ అయిపోతుంది. వాడని చూడు ఎంత స్వార్థం. అన్కండిషన్ లేదు, అన్కండిషన్ అంటే అన్సైంటిఫిక్. మళ్ళీ బట్ట ఉతికితే దుమ్ము పోతుంది, లేకుంటే పోదు. ఉతకకుండా పోవాలి, అదేంటి ఉతికితే పోతావా? ఏం అవసరం ఉంది దానికి? సో కండిషన్ లవ్ రూల్స్ తగ్గండి. కండిషన్ లవ్ ఈజ్ సైంటిఫిక్, అన్కండిషన్ ఈజ్ అన్సైంటిఫిక్. మదర్ కేసులో కూడా సైంటిఫిక్, ఎందుకంటే చైల్డ్ కెనాట్ ఫుల్ఫిల్ కండిషన్స్ బట్ షీ నీడ్స్ మదర్స్ లవ్. దేర్ఫోర్ నేచర్ మేక్స్ మదర్ లవ్ చైల్డ్ ఇన్ స్పైట్ ఆఫ్ ద బెస్ట్ ఎఫర్ట్స్ నాట్ టు లవ్ ఈవెన్ ఇఫ్ షీ వాంట్స్ టు డూ సో. కాబట్టి ఎక్కడైనా ఎవరైనా మీరు కూడా మీరు చేసే మిస్టేక్ ఎక్కడో అన్కండిషనల్ ఫ్రమ్ చిల్డ్రన్, ఫ్రమ్ రిలేటివ్స్, ఫ్రమ్ పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు వద్దు. కానీ మనస్సు మాత్రం అన్కండిషనల్ ఉంటే బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదొక తమాషా, కాంట్రడిక్షన్. కండిషనల్ ఏమనండి, వాడు ప్రేమించాడు, వాడు ప్రేమించాడు. నీకు శారీ పెడితే వాళ్ళకి ఆమె ఒక శారీ పెడుతుంది. పెళ్లికి మీరు రిటర్న్ గిఫ్ట్ ఇస్తే వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్. మీరు హెల్ప్ చేస్తారు, వాళ్ళు హెల్ప్ చేస్తారు. చేయకుంటే చేయరు. మీరు అర్థం చేసుకుంటే అర్థం చేస్తారు, అపార్థం చేసుకుంటే వాళ్ళు మాట్లాడారు. కానీ ఎక్కడో అన్కండిషనల్ ప్రేమిస్తే బాగుండును అని ఎక్స్పెక్ట్ చేస్తారు ఎదురు. కానీ మనం చేయడానికి నిరాకరిస్తాం. బట్ అన్కండిషనల్ ఈజ్ అన్సైంటిఫిక్. అలాంటిది ఉంటే ఫైన్, కారణం. లేకపోతే డోంట్ వరీ, కండిషనల్ లవ్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ అంటున్నాను నేను. బట్టలు డబ్బులు పెట్టి కొన్ని చొక్కా వేసుకుని హ్యాపీగా ఉన్నారా లేదా? ప్రేమను కొన్ని అనుభవించండి. ఇప్పుడు వాటర్ ఉంది, నార్మల్ రూమ్ టెంపరేచర్ మీ దాహాన్ని తీరుస్తుంది. 100 డిగ్రీ దగ్గర మీ దేహాన్ని కాలుస్తుంది. బ్యాడ్ అయినా కండిషన్. ఈ టెంపరేచర్లో అయితే నేను నీకు శరీరాన్ని క్లీన్ చేస్తా, ఆనందం ఇస్తాను. వాటర్ కండిషన్ పెట్టింది. అదేంటండి 100 దగ్గర అలా చేస్తా, అలా చేస్తావా? 100 దగ్గర వేడి చేస్తే మాత్రం కాలుస్తావా? వాట్ కైండ్ ఆఫ్ వాటర్ ఆర్ యు అంటాం. ఇది సైన్స్. 0 దగ్గర ఫ్రీజ్ అయిపోతుంది, వెళ్తే ఫ్రీజ్ అయిపోతారు. సో వాటర్ మీరు ఏం చేయాలి? 100 డిగ్రీ దాటినట్లు చూసుకోండి, 0 దాటినట్లు చూసుకోండి, వాడుకోండి. మీ పిల్లలు అలా ఏం చేస్తే మీరు ప్రేమిస్తారో ఆ పని చేయండి, లేకపోతే వదిలిపెట్టి వెళ్ళిపోతారు. ఏం డౌట్ అక్కర్లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో. ఫ్రెండ్స్ అంతే, బంధువులు అంతే. చివరికి మిమ్మల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు మిగిలే వాళ్ళు ఇద్దరే. ఒకరు మీరు, మిమ్మల్ని క్రియేట్ చేసిన ఆయన. ఇక్కడ మాత్రమే అన్కండిషనల్గా ఉంటుంది. బికాస్ మదర్ బిలాంగింగ్ అనే మాట వాళ్ళు కాదు కదా. యూ బిలాంగ్ టు యువర్ సెల్ఫ్. అదర్స్ ఆర్ విత్ యూ బట్ దే డోంట్ బిలాంగ్ టు యూ. యువర్ హ్యాండ్ బిలాంగ్స్ టు యూ. యువర్ సన్ డజంట్ బిలాంగ్ టు యూ. హీస్ విత్ యూ, హీ డజంట్ బిలాంగ్ టు ఖలీల్ జిబ్రాన్ వర్డ్స్ అనుకుంటాను. కాబట్టి ఆయన కాబట్టి శిల్పం 10-100 శిల్పాలంటే ఒక శిల్పం ఇంకో శిల్పం కన్నా శిల్పికి అన్నిటిపైన ప్రేమ ఉంటుంది. ఒక శిల్పంపై ఇంకో శిల్ప ప్రేమ తగ్గొచ్చు పెరగచ్చు, కానీ శిల్పికి ఉంది, క్రియేటర్ కాబట్టి. కాబట్టి ఇవన్నీ కాస్త దృష్టిలో పెట్టుకుంటే ప్రేమ చాలా గందరమైన గోల. పిల్లలు తల్లిదండ్రులు ఆవిడ ఇట్లానే ఆయన ఇట్లానే, కాబట్టి నేను తెలియాలి, ఆయన ఇట్లా, నేను ఇదే గోల. కాబట్టి ఎక్కడో దీనికి ఒక దాహం, అన్కండిషనల్ అవ్వకుండా దాహాన్ని కంచె చల్లా చటేషన్లు కనిపించే బాబా అది దొరకదు ప్రపంచంలో. ఎందుకు ఊరుకుంటావు? చిన్నప్పుడు మమ్మీ ప్రేమించి అనుభవించావు కదా, ఇంకా వదిలేసే. అది కూడా మమ్మీ అనుభవించింది కూడా అన్కండిషనల్, కాన్షియస్ చేసిన ఎఫర్ట్ కాదు, ఆమెకే తెలియదు. అన్కాన్షియస్ ఎఫర్ట్ అది, ఆమె బాడీ చేసే ఎఫర్ట్. దానివల్ల ప్రేమించింది. ప్రయత్నం చేసేది ఆమె కూడా వచ్చి ఉండేది కాదు. కాబట్టి అది బయాలజీ ఇచ్చిన కెపాసిటీ. మీరు ఇంటలెక్చువల్గా ఎంత చేసినా బయాలజికల్ ఇంటెలిజెన్స్కి ఈక్వల్ కాదు. ఈవెన్ మదర్ తెరసా లవ్ కూడా అన్ని వేల మందిని అంతగా ప్రేమించిన, నిస్వార్థంగా ప్రేమించిన మదర్ తెరసా లవ్ కూడా మదర్ లవ్కి ఈక్వలా? అంటే మదర్ కళ్ళతో చూసినంత ప్రేమతో పాపని ఆమె చూడగలదా? డీప్ డెప్స్లో వెళ్తే ప్రేమించవచ్చు, సింపతైజ్ అన్ని హెల్ప్ చేయొచ్చు, వేరే విషయం. కానీ పాప కనపడగానే తల్లి కళ్ళలో కనపడే ఆనందము, ఆతురత, ఆనందం వేరే కళ్ళు చూడలేదు. మదర్ ఈజ్ గ్రేటర్ దెన్ మదర్ తెరసా. అట్లా అమ్మ ఇవన్నీ వచ్చాయి కాబట్టి ఇలాంటి విషయాలు కాస్త దృష్టిలో పెట్టుకుంటే సరైన పద్ధతి రిలేషన్షిప్ చేయొచ్చు. సో దేర్ఫోర్ బీ ఏ చైల్డ్ అంటే రీక్యాప్చర్ యువర్ ఇన్నోసెన్స్ బై యూజింగ్ యువర్ ఇంటెలిజెన్స్. యూజింగ్ ఇంటెలిజెన్స్ నో హౌ గ్రేట్ గాడ్ ఈజ్. దానికి బాగా లాజికల్గా మీరు సృష్టిలో చూడాలి. దర్ ఆర్ సో మెనీ థింగ్స్ దట్ ప్రూవ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ గాడ్. అవన్నీ గ్యాదర్. సో దేర్ఫోర్ గాడ్ ఈజ్ సో ఇంటెలిజెంట్. ఆ లవ్ కూడా ప్రూఫ్ దొరుకుతుంది. ఇన్విజిబుల్ అయినప్పటికీ దాని కాంక్రీట్ రిజల్ట్స్ మీ లైఫ్లో దొరుకుతాయి. ఇవన్నీ పెట్టుకుంటే తప్ప దానిపై డిపెండెన్స్ రాదు. ఆ డిపెండెన్స్లో గుర్తుపెట్టుకున్న విషయం, డోంట్ లీవ్ ఎవ్రీథింగ్. సర్వస్వాన్ని వదిలేసానంటాను, అబ్సల్యూట్ రాంగ్. అది కృష్ణుడు కూడా చెప్పలేదు, ఓన్లీ ద రెస్ట్. పాప మొత్తానికి చూసుకుంటుంది, మిమ్మల్ని చూసుకోలేదు. ఎందుకు? మీకు ఇంటెలిజెన్స్ మన ఎనర్జీ ఇచ్చింది కదా, మీకు వాడుకోవాలి కదా. పాప కంటే ఇంటెలిజెన్స్ కాబట్టి ఎవ్రీథింగ్ ఇస్ టేకెన్ కేర్ బై మదర్. వెరస్ యూ హ్యావ్ యువర్ ఓన్ స్ట్రెంగ్త్, యువర్ ఓన్ ఇంటెలిజెన్స్. You have to use it, But everything is a product of sometimes, many times, human intelligence and divine intelligence. Many times your strength is not adequate, your intelligence is adequate. There, do all that you can and leave the only the rest.
ఆ లీవింగ్ ద లిస్ట్కి వచ్చే ప్రాబ్లం ఇది చెప్తున్నాను. యూ హ్యావ్ నో హిజ్ స్ట్రెంగ్త్, హిజ్ నేచర్. మనకు హ్యూమన్ నేచర్ తెలియదు, గాడ్స్ నేచర్ తెలియదు, దాంతో ప్రాబ్లం. అవన్నీ దృష్టిలో పెట్టుకుంటే దిస్ ఇంటెలిజెన్స్ కెన్ జనరేట్ ఇన్నోసెన్స్, విచ్ మీన్స్ డిపెండెన్స్ ఆన్ డివైన్ ఇంటెలిజెన్స్. Why do you depend on that? Because my intelligence is not enough. I have used it already. Something more is required. I depend on divine intelligence, which means ఆ పని కనుక చేస్తే దానికి ఊరికి బ్లైండ్గా చేయదు, దానికి ఎన్నో ప్రూఫ్స్ కావాలి. అతను ఎంతో రామకోటి అంటే అది కోటిసార్లు రాముడి గురించి రాస్తే కోటిసార్లు రాముడి యొక్క గొప్పతనం గురించి జ్ఞాపకం చేసుకున్న పదే పదే మనసులో ఊరికి రాసుకుంటూ పోతే ఏం రాదు. సృష్టిలో ఎక్కడ చూసినా కూడా, మీ లైఫ్లో వెతికి చూసినా, తొంగి చూసినా కూడా అవన్నీ కనపడుతూ పోతాయి. ప్లస్ ఇది డ్యూరిస్టిక్ వరల్డ్ కాబట్టి ఈజ్ వర్కింగ్ మీకేన్స్ పారాడాక్సికల్ ఉంటుంది. ఇప్పుడే చెప్పాను కదా ఎగ్జాంపుల్, అపారెంట్ కాంట్రాడిక్టరీగా ఉంటాయని. ఆ పారాడాక్సికల్ వేస్ అర్థమైతే ఓకే, కాకుంటే అక్కడ యూ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిజ్ ఇంటెలిజెన్స్. అప్పుడు లేకుంటే తప్ప మళ్ళీ డిపెండ్ కాలేవు. ఈ చిన్న ఎక్సర్సైజులు చేయాలి మనకు. డ్యూరిజం కాబట్టి ఇలాగే ఉంటుంది. అప్పుడు అమ్మ పైన ఇవన్నీ జ్ఞాపకం వస్తాయి, లేకపోతే పాడుకుంటాం తప్ప రియల్ లైఫ్లో రకరకాల సన్స్ చూసాం కదా. సన్ స్ట్రోక్స్ ఇచ్చే సన్స్ ఎంతమంది లేరు, పిల్లలు చెప్పిన తల్లులు ఎంతమంది లేరు. ఎక్సెప్షన్ అది పక్క పెట్టేసి జనరల్ స్పీకింగ్ అది వెరీ ట్రూ. ఈవెన్ మన నారాయణ రెడ్డి కూడా అప్పుడు అమ్మ ఒడిలో ఉన్న చలువ మల్లికేది జాబిల్లికేది ఏదో సినిమా పాటలు రాశారు ఇప్పుడు. బాగుంది. సో మే మదర్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ.